మంత్రి రోజాకి భారీ షాక్ ఇచ్చారట జూనియర్ ఎన్టీఆర్. జూనియర్ ఎన్టీఆర్ మంత్రి రోజాకి షాక్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ తన సినిమాలకి సంబంధించిన విషయంలో ఎంతో దూకుడుగా వెళ్తూ ఉన్నారు. ఇటీవల కాలంలో నందమూరి బాలకృష్ణపై తీవ్ర విమర్శలు చేశారు రోజా. సో బాలకృష్ణ గారు అసలు మైండ్ కి సంబంధించిన విషయంలో అవి పనిచేస్తున్నాయో లేదో కూడా తెలియదని మరి అంత దారుణంగా అయితే ఉన్నారంటూ చెప్తున్నారట. అలాగే మంత్రి రోజాకి జూనియర్ ఎన్టీఆర్ అయితే భారీ షాక్ ఇచ్చినట్టుగా అయితే సమాచారం. ఆ షాక్ ప్రకారం చూసి అందరూ షాక్ అవుతున్నారు. రోజాకి ఈ రేంజ్ లో షాక్ ఇచ్చారా అంటూ ఒక్కసారిగా ఆశ్చర్యపోయినట్టుగా తెలుస్తోంది. మంత్రి రోజాకి భారీ షాక్ ఇవ్వడంతో మరి ఆమె ఎన్టీఆర్ కి సంబంధించిన పలు విషయాల్లో సైతం ఎంతో సెన్సేషనల్ గా మారుతోంది. ఇక మంత్రి రోజాకి సంబంధించిన ఈ విషయంలో జూనియర్ ఎన్టీఆర్ ఇచ్చిన షాక్ ఏంటంటే, సో తనకి రాజకీయంగా ఎలాంటి ఉద్దేశం లేదని, నేనొస్తే అని అందరూ మాట్లాడుకుంటున్నారు. నేనొస్తే ఏం చేయలేదని మీరు మాట్లాడుకుంటున్నారు. రావాలని అసలు ముందు నాకు లేదు. నా గురించి అనవసరంగా రాజకీయాల్లో టాపిక్ తీసుకొనొచ్చి నన్ను ఇబ్బంది పెట్టకండి అంటూ కోరారట జూనియర్ ఎన్టీఆర్. సో మంత్రి రోజాకి ఈ రేంజ్‌లో అయితే షాక్ ఇవ్వడంతో అందరూ ఒక్కసారిగా అవాక్కయ్యారు. కాబట్టి మరి రోజా గారికైతే భారీగా షాక్ ఇచ్చినట్టుగా అయితే తెలుస్తోంది. కాబట్టి సోషల్ మీడియాలో సైతం ఈ విషయం ఎంతో సెన్సేషనల్‌గా మారుతోంది. ఇక అభిమానులు కూడా రోజా గారికి ఇచ్చినటువంటి షాక్ ఇక్కడితో అయితే తీరిపోదని ఇంకా ముందుంది ముసల పండగ అంటున్నారు. సో చూస్తూ ఉంటే జూనియర్ ఎన్టీఆర్ సైతం మరి ఏకంగా ఒక డాక్టర్ డిగ్రీని సంపాదించేశారా అన్నట్టుగా సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తుంది. ఎందుకంటే మాటలతో అంతగా మ్యాజిక్ చేసేస్తున్నాడు మన జూనియర్ ఎన్టీఆర్. అందుకే ఇప్పుడు రోజా గారికి ఇచ్చిన షాక్ మరి అభిమానులు కూడా ఇస్తే తెలుగుదేశం గెలుపు గ్యారంటీయే.